we are going to consider this conference is new and living way. ఈ యొక్క మీటింగ్ యొక్క అంశం ఏంటంటే నూతనమైనదియు జీవము కలిగినటువంటి మార్గము గురించి మనం Jesus was created the new and living way for his followers, and the whole world must be knowing the greatest truth about the new and living way. యేసుక్రీస్తు ప్రభువారు తనను వెంబడించే వారందరి కొరకు నూతనమైనదియు జీవము కలిగినటువంటి మార్గాన్ని ప్రతిష్ఠ చేసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియచేయాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నారు. See, Hebrews chapter 10 verse 19 and 20, we will read that word is a summarize of new and living way. ఈ యొక్క నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గము ప్రతిష్ఠించబడినటువంటి మార్గము గురించి మరలా మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. So here we have seen the word of God starts like this, because ఆగయాల్. ఇక్కడ దేవుని వాక్యం ఏ విధంగా ప్రారంభమవుతుందంటే కాబట్టి అని ప్రారంభమవుతుంది. See, kabatti is normally I'm regularly you people with more than 2.5 years, many times my translator and other people they are using this word kabatti. నేను 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. తెలుగులో అనేక సార్లు నా సహోదరులు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు కాబట్టి అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉండటం నేను గమనించాను. So now I understand what is the meaning of kabatti. The kabatti is something has happened there. So some work has done there. Kabatti, there is the greatest thing to become future. అయితే కాబట్టి అన్న పదంకు అర్థం ఏంటో నాకు అర్థమైంది. కాబట్టి అంటే అంతకు ముందు ఏదో ఒక పని జరిగింది, కాబట్టి ఇప్పుడు క్రొత్తది ఏదో జరగబోతుందన్న పాతదానికి కొత్తదానికి మధ్యలో వాడేటువంటి పదం కాబట్టి. So what is the kabatti is written in Hebrew chapter 10. We may see God has created the new covenant that is written in 1 or 2 verses in the Hebrew chapter 10. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయములో రాయబడినటువంటి కాబట్టి గురించి ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఏదో ఒక పని చేశారు, దాన్ని ప్రారంభించడానికి ఈ యొక్క కాబట్టి అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం. The word 16 says, after the days to come I want to make a new covenant with them. Starts verse 16. 16వ వచనం ఈ విధంగా ప్రారంభమవుతుంది. ఏలయనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోగు నిబంధన ఇదే. அந்நாட்களுக்கு பின்பு நான் அவர்களோடு பண்ணும் உடன்படிக்கை ஆவது, I am making the covenant with them. ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోగు నిబంధన ఇదే. So in the world, when we see the whole Bible, God has done covenant with the people some other days, some other particular situation God makes some covenant. అయితే పాత నిబంధన దినాలలో దేవుడు అనేక సార్లు కొంతమందికి నిబంధన చేయటం ప్రారంభించి ఆ యొక్క పరిస్థితులను బట్టి నిబంధన చేస్తూ ఉంటూ మనం చూస్తాము. So maybe you know that when we see the rainbow, we may see what exactly the God's love to the having the command and the covenant with the people, I will not destroy this world. అయితే ఇంద్రధనుస్సుని మనం ఆకాశంలో గాని మనం చూస్తూ ఉంటే దేవుని యొక్క ప్రేమ మనకు వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఈ వర్షం ద్వారా లేకపోతే జలప్రళయం ద్వారా నేను దేశాన్ని నాశనం చేయను అన్నటువంటి నిబంధన మనకు గుర్తుగా. Whenever you see there is a first covenant God had made with the total generation of the people through the Noah, we may see that rainbow is 7 colors. The explanation of the God's love, we may see it's a covenant of God. అయితే ఈ యొక్క భూజనులు మనం నరులందరికీ దేవుడు అప్పుడే నోవాహు కాలంలోనే ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటంటే ఆకాశంలో ఎప్పుడైతే ఈ యొక్క ఇంద్రధనుస్సు కనబడుతుందో అప్పుడు దేవుడి ప్రేమ గుర్తుగా ఏం చేస్తున్నాడు, ఇక నుంచి నేను ఆ జలప్రళయంతో నేను జనాన్ని నాశనం చేయను అన్నటువంటి దేవుని ప్రేమ, దేవుడు చేసిన నిబంధన బయలుపరచబడుతుంది. See, God has done one covenant, and till now God is so faithful on his covenant. He not destroyed like water. He sent the water to destroy any world till now. అయితే దేవుడు ఒక వాగ్దానాన్నో లేకపోతే ఒక నిబంధన చేసాడంటే ఆ నిబంధన ఎన్నడూ కూడా
తప్పేవాడు కాదు. ఈ రోజు వరకు కూడా ఆ నిబంధన నిలబెట్టుకునేటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. So that is a kabati. Here that kabati is there. God has created some new covenant. కాబట్టి దేవుడు క్రొత్త నిబంధన మన కొరకు ప్రతిష్ఠించారు. So here is a new covenant. Some kabati is there. God has made the covenant. We need to understand that covenant. More importantly, we need to go through in detail of his covenant. Why? Because that is you and me is in the opposite side. Put the signature, right? అయితే ఈ యొక్క కాబట్టి దేవుడు చేస్తున్నటువంటి నిబంధన ఏ విధంగా ఉందో మనం అందరం కూడా చాలా లోతుగా ధ్యానించాలి, గమనించాలి. ఆ నిబంధనకి మనము కూడా ఏం చేయాలంటే అగ్రిమెంట్ సంతకం చేయాలి. So for example, the agreement, the word is using that making the patram, buying a land and house. మనం అగ్రిమెంట్ పత్రాలు మనం ఎప్పుడు వాడతామంటే ఒక స్థలాన్నో లేకపోతే పొలాన్నో కొనేటప్పుడు దస్తావేజుల మీద పట్టాల మీద రాసుకుంటాం. Always the agreement between two people. ఆ అగ్రిమెంట్ ఎప్పుడు కూడా ఇద్దరి మధ్యలో జరిగేటువంటి నిబంధన అది. See, the person want to buy a 5 acre of land, he pay that sum of the rupee of 2 lakhs and the balance money will be paid on later on. They made an agreement. There is a buyer, there is a seller, both the people put the signature. That is called agreement. ఒక వ్యక్తి 5 ఎకరాల పొలం కొనాలంటే అప్పుడు ఒక అమ్మేవాడు ఏం చేస్తాడంటే అతని దగ్గర 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకుని తర్వాత మిగిలిన డబ్బులంతా కడతామనేటువంటి ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరి మధ్య జరిగేటువంటి కార్యం. For example, in your home, your father has given the 10 acre and he agreement with somebody, that paper you are not knowing inside of the cupboard. What is how much you are lost? You need to be in detail, study everything. Then you may go and occupy the 10 acre. అయితే నీవు మీ నాన్నగారు కానీ ఒక 10 ఎకరాలు సంపాదించి ఉంచాడు అనుకోండి. ఆ 10 ఎకరాలు అగ్రిమెంట్ రాసించాడు కానీ అది ఎక్కడ పోగొట్టుకున్నావో తెలియదు అనుకోండి. అప్పుడు నువ్వు ఎవరెవరి దగ్గర ఉంది ఇది అనేటువంటి పూర్తి వివరాలు నువ్వు తీసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తావు. Today's Christian preachers and pastors are making the people very fool. They are always show the Old Testament, but New Testament, there is a covenant for us to be in detail. We need to know that is called new and living way. అయితే ఈ దినాలలో అనేక మంది బోధకులు విశ్వాసులకి పాత నిబంధన సంబంధమైనటువంటి కార్యాలు చూపిస్తూ మోసం చేస్తూ ఉన్నారు. కానీ మనము క్రొత్త నిబంధనలో దేవుడు చేసినటువంటి వాగ్దానం ఆ యొక్క నిబంధనను లోతుగా ధ్యానించాల్సిన అవసరం ఎంతో ఉంది. Dear brothers and sisters, this is the days of New Testament. We need to know the new and living way, the new covenant. We need to understand the kabati. Something has happened. ప్రియమైనటువంటి విశ్వాసులారా, సహోదరులారా, మనం క్రొత్త నిబంధన కాలంలో జీవిస్తున్నాము. దేవుడు మన కొరకు కొత్తదియు నూతనమైనదియు ఆ జీవము కలిగినటువంటి మార్గాన్ని ప్రతిష్ఠ చేశాడు కాబట్టి దాన్ని లోతుగా తెలుసుకొని దానిలో నడవలసిన ఆవశ్యకత మనందరికీ ఉన్నది. So this covenant is the most important word in the New Testament as compared to the 10% of the paying a tax to the church. ఈ యొక్క క్రొత్త నిబంధనలో దేవుడు చేసినటువంటి ఈ నూతనమైనటువంటి నిబంధన ఎంత గొప్పదంటే నీవు సంఘానికి ఇస్తున్నటువంటి దశమ భాగము కంటే గొప్ప విలువైనటువంటిది. All the churches per year they are containing 52 messages a day, a year. All the 52 messages they are concentrating and ask the people to pay for money. అయితే సంవత్సరానికి 52 ఆదివారాలు వస్తున్నాయి. ఈ 52 ఆదివారాలు కూడా ప్రజల్ని దశమ భాగాలు కానుకలు ఇవ్వడానికే ప్రేరేపించేటువంటి వాక్యాలు బోధిస్తున్నారు. Every week they ask the people to pay for the tax. But you know one thing, there is no reference in the New Testament Jesus asked anybody to pay the tax. అయితే అందరూ కూడా చాలా మంది కూడా ప్రతి ఆదివారము దశమ భాగాలు ఇవ్వండి అనేటువంటి దాని మీదే ప్రసంగాలు చేస్తూ వారు ఇలాగ చేస్తున్నారు. కానీ క్రొత్త నిబంధనలో
ఎక్కడ కూడా దశమ భాగము ఇవ్వమని గాని యేసు ప్రభువారు తన శిష్యులకు చెప్పినటువంటి ఒక్క ఆధారం కూడా లేదు. More than that, we need to know the New Testament way. That is the new and living way. More than the paying that tithes to the church, more than the many of the activities in the church, more than the prayer, more than the reading, we need to know the understand the real meaning of the new and living way. కాబట్టి దశమ భాగము కంటే దేవుని యొక్క పరిచర్యలు చేస్తున్న ప్రతి పరిచర్య కంటే దేవుని యొక్క పనులో నీవు చేస్తున్నటువంటి ప్రతి క్రియ కంటే నూతనమైనటువంటి ఈ యొక్క నిబంధన మీద మనం ఎంతో దృష్టి పెట్టి దాని లోతుగా ధ్యానించవలసిన అవసరత, ఆ నూతనమైన మార్గంలో నడవలసినటువంటి అవసరత Why? Because the new covenant, the new and living way, that paper is written the blood of Jesus. Jesus put his sign not in the eye ink. He put his blood and he made the covenant with God for us. కాబట్టి క్రొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏ విధంగా అగ్రిమెంట్ రాశారో తెలుసా? ఇంకుతో కాదు, తన పరిశుద్ధమైన రక్తము చేత ఒక నిబంధన రాసి సంతకం పెట్టాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. Jesus many times explained to his disciples, please understand, he take a cup and told this is a blood of a covenant. I make you one. This is a bread. This is a body. I am going to giving for you through this blood and body. I want to make a new covenant. Brothers and sisters, how much valuable thing we need to know in the New Testament. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, మీరు చాలా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి అనేక సార్లు చెప్తా వస్తూ ఉన్నారు, ఇది నా రక్తం వలన అయినటువంటి క్రొత్త నిబంధన అనే తన రక్తమును గురించి, తన శరీరమును గురించి క్రొత్త నిబంధన స్థాపిస్తూ ఉన్నాడు మనతో. అది ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత విలువైనదో తెలుసు. In this covenant, there is only one thing we all know. Our sins are forgiven through Jesus. That one thing, how much release, how much contamination we are releasing. See, only one thing, but lot of things inside that covenant. ఈ నిబంధనలో ఒక విషయం, లోన అనేకమైనటువంటి విషయాలు అనేవి. ఒక విషయం అయితే మనందరికీ తెలుసు, మన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి అన్న విషయం మనకు తెలియగానే మనం ఎంత విడుదల పొందినటువంటి వారంగా ఉన్నాం తెలుసా మీకు? I tell you, brothers and sisters, more than anything, we need to know the new and living way that will make you so much happy in your life. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను. మీరు తెలుసుకునే వాటి అన్నిటికంటే ఎక్కువగా ఈ నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గాన్ని గురించి, ఆ నిబంధన గురించి మీరు కానీ తెలుసుకుంటే మీ జీవితం చాలా ఆనందదాయకంగా మారిపోతుంది. There was a 40 thief and Alibaba, some stories there. He collect all the jewels and put it in the cave. The cave is closed and the thieves are standing there. Andaka kasam, abuka pusam, tirandidisi say. Then that all this cave was opened. Only one mantra. There was a old story. Alibaba narku thidargalu. ఆలీబాబా 40 దొంగలు అనేటువంటి సినిమాలో మనం చూస్తూ ఉంటే అక్కడ ఈ యొక్క 40 మంది దొంగలు ఉన్నారు. ఈడు అన్ని బంగారు వస్తువులు అన్ని ఒక బీరువాలో పెట్టి ఆ బీరువాకి ఒక మంత్రం చెప్తాడు. ఆ బ్రదర్ చెప్పిన ఆ మంత్రం మంత్రం చెప్తే బ్రదర్ అబాకాసం ఇది తెరగబడును కాక అని ఒక మంత్రం చెప్పగానే ఆ 40 మంది దొంగల ముందు ఈ డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. Everything is related to the New Testament. That is how much the 40 people are gathering all the jewels and diamonds and everything is inside. There is a one mantra. They will be able to open and catch. Alibaba is catching everything. He take to everything in the home. That is the same way. In the New Testament, there is only one thing, new and living way. We need to know that. అయితే ఈ క్రొత్త నిబంధన కూడా అదే విధంగా ఒక్క మంత్రంతో ఏ విధంగా ఆ బీరువాలో ఉన్నటువంటి ఈ 40 దొంగలు కొట్టుకొచ్చినవి అన్ని బీరువాలోనే ఉన్నాయి. ఆ బీరువాలో ఉన్నవన్నీ కూడా మనం స్వతంత్రం చేసుకోవాలంటే ఆ ఒక్క మంత్రం చేతనే ఓపెన్ చేయబడినట్లుగా ఇదే విధంగా క్రొత్త నిబంధనలో ఆయన ప్రతిష్ఠించి చేసినటువంటి క్రొత్త మార్గము, జీవము కలిగిన మార్గము, ఈ మార్గంలో మనం వెళ్ళవలసిన వారమే. You know one thing, why your pastor not about to explain this New Testament way? You know that? You know what is the reason? ఈ క్రొత్త నిబంధన మార్గాన్ని ఎందుకు మీ సేవకుడు బోధిస్తలేదో మీకు తెలుసా కారణం?
I tell you, I am in the God's work more than 28 years. I met many people. I tell you the truth today. They doesn't know and they are not enjoying this life. That is the reason they are not able to explain. That's all. అయితే ఈ యొక్క నేను 28 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నాను. నాకు అనేక మంది తెలుసు. అయితే వాళ్ళు ఎందుకు బోధించట్లేదంటే వారికి ఆ నూతనమైన జీవము కలిగినటువంటి మార్గము వారికే తెలియదు కాబట్టి బోధించలేకపోతున్నారు, So తెలియచేయలేకపోతున్నారు this సంఘాలు. is the greatest thing. There is a very big house. They doesn't know how to open the door. They don't have a key. That is the reason everybody on the road. Exactly, many of the Christians on the road. Even the preachers also on the road. అయితే ఆ యొక్క పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో లోన చాలా సొత్తు అన్ని ఉన్నవి. అయితే తాళం మాత్రం లేదు. ఆ తాళం తీయటమే తెలియదు. అందుకని అనేక మంది క్రైస్తవులు, అనేక మంది సేవకులు రోడ్డు మీద నిలబడిపోవడానికి గల కారణం ఆ నూతనమైన మార్గము, ఆ నూతనమైనటువంటి తాళం తీయటమే తెలియలేదు. I tell you, brothers, 24/7, we will be happiest person when we know this truth. రోజుకి 24 గంటలు వారానికి 7 రోజులు సంతోషంగా ఆనందంగా ఉండగలిగినటువంటిదే నిజమైన క్రైస్తవ జీవితం. That is the truth, the real truth. అది నిజం, అది యథార్థమైన సత్యం. And you know one thing, how much spoil your life, that is not a problem. How much waste your life, that is not a problem. God had a great hope on you. అయితే నీ జీవితాన్ని ఎంతగా సర్వనాశనం చేసుకున్నా ఏం పర్వాలేదు, నువ్వెంతగా పడిపోయినా ఏం పర్వాలేదు, దేవుడు మాత్రం నీ మీద ఇంకా నిరీక్షణతోనే ఎదురు చూస్తున్నాడు. Listen, I want everybody to listen carefully. I have a few minutes to explain what exactly that new and living way. నాకు కొద్ది నిమిషాల టైం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినాలని, హృదయం పెట్టి వినాలని కోరుతున్నాను. ఆ యొక్క నూతనమైనది జీవము కలిగిన మార్గాన్ని గురించి తెలియజేస్తున్నాను. If you are the person writing the words when we sharing, please note down my reference, Jeremiah 31:31. అయితే ఒకవేళ మీరు దేవుని వాక్యాన్ని నోట్స్ లో రాసుకున్న వారైతే దయచేసి రాసుకోండి. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయము 31వ వచనము. Hebrews chapter 8:8. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనము. And also what we are reading, Hebrews chapter 10:16. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనము. See what I request you that please open your Bible, please read here. That reference are so attractive. It Jeremiah chapter 31 and 31. అయితే మీరందరూ కూడా బైబిల్ తెరిచి చదవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ రిఫరెన్స్ చాలా అందంగా ఉన్నాయి. ఎలాగున్నాయి అంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. 1 month have a 31 days. 1 month have a 31 days. 31 days you need to remember one thing. That is the new covenant way. That is the new covenant. What is the new covenant? Jeremiah 31:31 is a new covenant. What is the new one living way? Jeremiah 31:31. You need to remember that. 31:31. కాబట్టి నెలకి 31 రోజులు ఏ విధంగా ఉన్నాయో ఆ 31 రోజులు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. నూతనమైనది జీవము కలిగినటువంటి నిబంధన మనకు దేవుడు చేశాడు. ఆ యొక్క మార్గంలో ప్రవేశించడానికి మనం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం మనం ధ్యానిస్తాం. That is the same word written in Hebrews chapter 8:8. The same thing is written there. ఆ యొక్క నిబంధన నెరవేర్పు అనేది హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం మనం same things written in Hebrews chapter 10:16. ఆ యొక్క హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనంలో అదే విషయాల గురించి రాయబడి The same things written in the first pages of the New Testament. The first page of the New Testament. This is the New Testament through the blood of Jesus. First word in the white page is written all the Bibles. అయితే మనము గమనించినట్లయితే ఈ యొక్క క్రొత్త నిబంధన మొట్టమొదటి పేజీ క్రొత్త నిబంధన అని అందరి బైబిల్లో రాయబడి ఉంది. ఆ తెల్ల పేజీ మీద మధ్యలో ఆ క్రొత్త నిబంధన ప్రారంభం అవుతుంది. The first pages you take in the New Testament, it is written. మనము క్రొత్త నిబంధన పేజీ చూస్తే అక్కడ రాయబడి ఉంది క్రొత్త నిబంధన. It is written நம்முடைய கர்த்தரும் இரட்சகரும் ஆகிய இயேசு கிறிஸ்துவினுடைய புதிய ஏற்பாடு. The first white page in your Bible. You see, this is the first white page in your Bible.
The first white page in your Bible, it is written. మీ యొక్క బైబిల్లో మొట్టమొదటి పేజీ, క్రొత్త నిబంధన ప్రారంభమయ్యే మొట్టమొదటి పేజీలో రాయబడింది మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుని గురించిన క్రొత్త నిబంధన గ్రంథం అని. I really thank God for that Gideon translation of the New Testament. They are given the red color cover of the New Testament. That is the meaning. The blood of Jesus given the New Testament. The New Testament way is earned by blood of Jesus. I really thank God for the Gideon translation. కొన్ని గిదియోను బైబిల్లో క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలు రెడ్ అక్షరాలతో ప్రింట్ చేశారు. ఎందుకనంటే అది యేసు క్రీస్తు రక్తం ద్వారా ఆ నిబంధన చేయబడినటువంటి దానికి గుర్తుగా రెడ్ అక్షరాలు రాయడాన్ని బట్టి నేను గిదియోను so much of encouraged to speak about this greatest world. This is the greatest life for me. So much of encouraging whenever I speak about a New Testament way. ఈ క్రొత్త నిబంధన మార్గాన్ని గురించి నేను ఎప్పుడు చదివినా ఎప్పుడు బోధించినా నేను చాలా ఆనందంగా చాలా ప్రోత్సహించబడుతూ ఉన్నాను. See brothers, it is written Jeremiah 31:31. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం చూడండి సహోదరులారా. Here please start with 31 and 32 and 33 and 34. 31, 32, 33 వచనాలు 34 వచనాలు. Can you please read it on Telugu brother? ఒక ఇర్మియా గ్రంథం అందరూ తెరవండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుతా ఉన్నాను. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి నేను వారిని చెయ్యి పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినై నన్ను వారు ఆ నిబంధనను భంగం చేసుకునేది. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయము మీద దానిని వ్రాసెదను. ఇదే యెహోవా వాక్కు. నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనందుదుము అని తన పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నడూను జ్ఞాపకము చేసుకున్నాను. గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. Always Yehova వాక్కు is written. ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా వాక్కు ఇదే యెహోవా వాక్కు అని మనం చదువుతున్నాం. This is talking about a new covenant, the new and living way. అయితే ఈ యొక్క వచనాలన్నీ కూడా క్రొత్త నిబంధన గురించి క్రొత్త మార్గాన్ని గురించి తెలియజేస్తున్నవి. According to the verse 31, God is making a covenant with the family. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క 31వ వచనం ప్రకారం దేవుడు ఈ యొక్క నిబంధనను కుటుంబంతో చేస్తున్నట్లుగా మనం write it down and underline in your Bible. This is not a covenant, it's a new covenant. అయితే మీరందరూ కూడా బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. ఇది ఒట్టి నిబంధన కాదు, క్రొత్త నిబంధన, కొత్తది, నూతనమైనది. See here the 33 says like this, 33, then I make a covenant with my family of Israel, and God is telling here, I want to write it down, my laws inside the heart. అయితే ఈ 33వ వచనంలో మనం చూసినట్లయితే నా కుటుంబస్తులైనటువంటి ఇశ్రాయేలు వారితో యూదా వారితో చేయబోయే నిబంధన ఇదే. ఆ నిబంధన ఎక్కడ రాస్తానో తెలుసా? వారి హృదయముల్లోనూ వారి మనసుల మీద రాస్తాను అంటున్నాడు. I will be with their God, they will be my people. వారికి నేను దేవుడినయ్యుందును, వారు నాకు జనులయ్యుందురు. And verse 34 says nobody's asked to teach about God to the next person. I want to teach you God. No, there is no need. It is written. ఈ 34వ వచనం లాస్ట్ భాగంలో చూసినట్లయితే సహోదరుల దగ్గరకు వచ్చి నాకు దేవుడి గురించి చెప్పు అని బోధించు అని అడగనవసరం లేదు, బోధిస్తానన్నా బోధించిన అవసరమే లేనటువంటి పరిస్థితి. Greatest word, small to big, everybody know God. சிறியவன் முதற்கொண்டு பெரியவன் வரைக்கும் எல்லாரும் தேவனை அறிவார்கள். ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా? చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. Why? Because I remove their all the sins. அவர் அக்கிரமங்களை எல்லாம் நான் மன்னித்து அவர்கள் பாவங்களை நினையாதிருப்பேன். 33.
కారణం ఏంటో తెలుసా? వారి దోషములన్నిటిని క్షమించి వారి పాపములన్నిటిని నేను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను అన్న కారణాన్ని బట్టి అందరూ నన్ను తెలుసుకుంటారు. See, here is 32. See, what is the condition of the people? The condition of the people, they rejected God. It is like a husband. God is like a husband. We all like a wife. We rejected the husband. It is written. Even then. ఈ యొక్క 32వ వచనంలో మనం చూస్తున్నట్లయితే ఒక భర్తను ఒక భార్య తృణీకరించినట్లుగా, అంటే దేవుడు భర్త అయి ఉన్నాడు, మనమందరం భార్య అయి ఉన్నాము, మనం ఆయన తృణీకరించినటువంటి పరిస్థితి ఇక్కడ రాయబడి ఉంది. అయినప్పటికీ ఆయన నూతన నిబంధన. See the condition of the wife. The wife, it is written, நான் அவர்கள் பிதாக்களை கைப்பிடித்து அழைத்து வந்தேன், என் உடன்படிக்கை, ஆனால் நான் நாயகராய் இருந்தும் அவர்கள் என் உடன்படிக்கையை மீறி என்னை நாசமாக்கி అవమాకి పోతాர்கள். ఇక్కడ తమిళ్లో చాలా చాలా తక్కువగా ఉంది, అయితే తెలుగులో అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యిని పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు, నేను వారి పెనిమిటినై ఉన్నను, వారు ఆ నిబంధనను భంగం చేశారంటే అపవిత్రపరిచారు, నన్ను చాలా నాశనం చేశారు అని. న్యూ అండ్ లివింగ్ వే, ద న్యూ కవెనెంట్, whoever destroyed their life, whoever rejected God, we are like a Gentiles. The Gentiles, God made the covenant with the people and they will be knowing him, understanding even the small to big, everybody know God. What a greatest life. అయితే ఇది దేవుడు చేస్తున్న క్రొత్త నిబంధన. ఈ నిబంధన ఎలాంటిదో తెలుసా? నీ జీవితాన్ని పాడు చేసేసుకున్నా, నాశనం చేసేసుకున్నా, తృణీకరించిన, దేవుడే నాకొద్దు అని నువ్వు తృణీకరించిన మనం అన్యజనులం, దేవుని ఎరగని జనం, మన కొరకు మనం అందరం చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు తెలుసుకోవటానికి దేవుడు చేసిన ఈ క్రొత్త నిబంధన ఎంత గొప్ప. The purpose of the new covenant or the new and living way, not to collect the 10% tithe. Everybody knowing God. See the difference what we are living and what the God's expectation. చూడండి, ఈ క్రొత్త నిబంధన నూతనమైన నిబంధన, నూతనమైనటువంటి జీవం కలిగినటువంటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసింది దశమ భాగాలు వసూలు చేయడానికి కాదు, ఆ నిబంధనలో నడవటానికి దేవుడు మనల్ని ప్రతిష్ఠ చేశాడు. ఆ మార్గాన్ని, న్యూ అండ్ లివింగ్ వే, you go and occupy God, you go and receive God. But this full pastor's teaching to the people to giving to God for 10%. See the wide difference of New Testament life, what the people are living today. అయితే దేవుడు ఈ నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు తెలుసా? ఆ మార్గంలోకి వెళ్ళి దేవుణ్ణే మనం సొంతం చేసుకుని, దేవుణ్ణే మనము స్వతంత్రించుకునేటువంటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తే, ఈ రోజున సేవకులు అనేక మంది దశమ భాగాల కోసం పోరాడుతూ వాటిని బోధిస్తూ Dear brothers, not to give it to God is important. You have a God. That is most important in the New Testament. దేవునికి ఇవ్వండి 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 అని ఒకే గోలతో బోధిస్తున్నారు. దేవునికి ఇవ్వటం ముఖ్యం కాదు, దేవుణ్ణి పొందుకోవటమే ముఖ్యమైనటువంటిది. He is having everything, brothers and sisters. He want to give you. God wants give to the whole thing, give to you. అయితే దేవుడికి సమస్తం ఉన్నవి. దేవుని యొక్క కోరిక ఏంటో తెలుసా? ఆయనకున్నవన్నీ మనకి ఇవ్వాలనేటువంటి కోరిక కలిగి ఉన్నాడు మన దేవుడు. Yeah, I want to explain this covenant. I am using the Message Bible. That is more explanation is there in the Message Bible. అయితే మెసేజ్ బైబిల్ ట్రాన్స్లేషన్ ఉపయోగించి నేను ఈ నిబంధన గురించి చాలా లోతుగా వివరించబడింది, దాన్ని మీకు తెలియజేస్తాను. The same word I am read one by one that you may understand what exact meaning of a new and living way. ఇక నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గము ఏమైందో నేను ఒక వార్త తర్వాత ఒక వార్త చదువుతాను, మీరందరూ అర్థం చేసుకోండి. So here it is written, I have taken that word it is in exactly in word format. I just read it down and explain it, I close it. నేను ఈ యొక్క మెసేజ్ బైబిల్ ఉన్న దాన్ని చదివి దాన్ని వివరించి ముగిస్తాను. Yeah, please read word by word. That will encourage you like anything. Brother, end వచ్చిన brother. Yeah, that exactly that word I taken in the same thing in Jeremiah 31:31.
అయితే ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 31 వచనాన్ని మెసేజ్ బైబిల్ ట్రాన్స్లేషన్ తీసుకున్నాను. ఒక మాట తర్వాత ఒక మాట చదువుదాం. అది మనందరికీ ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. And also the same thing is written Hebrew chapter 8 up to 11. అయితే అదే విధంగా హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనాల వరకు కూడా మనం చూద్దాం. So here is written, the message Bible starts like this: heads up. ఈ విధంగా ప్రారంభమవుతుంది ఆ మెసేజ్ బైబిల్ ట్రాన్స్లేషన్. దయచేసి తలలు ఎత్తండి అందరూ అని రాయబడింది. Don't be depressed, brothers. There is a new way started. Heads up. దయచేసి మీరందరూ కూడా నిస్సహాయ నిస్పృతికి వెళ్ళొద్దు. ఇదిగో క్రొత్త మార్గం కనపడుతుంది, మీ తలలు ఎత్తుకోండి అని ప్రారంభమవుతుంది. The days are coming when I set up a new plan. అయితే నేను క్రొత్తగా ప్రణాళిక వేసినటువంటి దినాలు రాబోతూ ఉన్నవి. See, dealing with the Israel and Judah. నేను ఎవరితో డీల్ చేస్తున్నా ఇశ్రాయేలు యూదాతో నేను డీల్ చేస్తున్నాను ఈ విషయం. First thing what I am doing, I will throw out the old plan. మొట్టమొదటిగా దేవుడు చేసే పని ఏంటి తెలుసా? నేను పాత నిబంధన చేశాను కదా, అది తీసి పక్కన పాడేస్తున్నాను. I'll throw out the old plan. I set up their ancestors when I lead them by the hand out of Egypt. అయితే వారితో పితరులను ఐగుప్తులో నుండి వారి చేయి పట్టుకొని నడిపించిన సమయంలో చేసినటువంటి ఆ నిబంధన తీసి పక్కన పడేస్తున్నాను. I want to open your eyes, brothers and sisters. There is no sacrifice of goat or bull. It is not needed. God destroyed everything. The old plan is removed. The same way, the tithes of 10% also removed. అయితే దయచేసి మీరు అందరూ కూడా సహోదరి సహోదరులారు మీరు గమనించండి. పాత నిబంధనలు దేవుడు వారితో చేసినటువంటి నిబంధనలు, మీరు మేకల్ని గొర్రెల్ని పశువుల్ని మీరు బలి అర్పించాలనేటువంటి నిబంధన తీసి పక్కన పడేశారు. అదే విధంగా దశమ భాగం అనే నిబంధన కూడా పక్కన తీసి పడేసేసాడు. And also பொருத்தனை ஆயிரக்கணக்கான காணிக்கைகள், many of the words, everything is removed. పాత నిబంధనలు వస్తున్నటువంటి అనేకమైనటువంటి ఆ కానుక, కృతజ్ఞత కానుక, ఈ కానుక, ఆ కానుక, ఈ కానుక, ఈ కానుకలంతా తీసి పక్కన పడేసాడు. Here is the word of God. I throw out the old plan. I set up their ancestors when I lead them by the hand of Egypt. అది చూడండి, ఇది మీకు ఒక రుజువు చూపిస్తున్నాను. ఐగుప్తిలో నుండి వారిని చేయిని పట్టుకుని బయటికి తీసుకొచ్చిన తర్వాత నేను అనేక నిబంధనలు చేశాను. ఆ యొక్క నిబంధనలన్నిటిని నేను ఫస్ట్ గా చేసే పని ఏంటంటే వాటిని తీసి పారేస్తున్నాను అని ఆ వచనంలో ఉంది. They did not give their part of bargain. I looked up avail unto them. This new plan I am making with Israel, it is going to be written on paper. It is not going to be chiseled on stone. అయితే ఈ యొక్క నేను వారిని చూసినప్పుడు ఆ నిబంధనలో వారు నిలవలేకపోయారు, భంగం చేసేసారు. కాబట్టి నేను వారికి ఒక క్రొత్త నిబంధన రాస్తున్నాను. వాళ్ళకి రాసేది పేపర్ లో కాదు, లేకపోతే స్టోన్, ఈ యొక్క ఇదేమంటారు ఇది ఉంది కదా స్టోన్, ఆ యొక్క పలక మీద రాసినటువంటి రాతతో కాదు ఇది. This is the new plan I am making with Israel. It is not going to be written on paper. Brothers, please understand, it is not written on paper. ఇశ్రాయేలీయులతో దేవుడు చేస్తున్నటువంటి ఈ నిబంధన పేపర్ల మీద రాసేది కాదు ఇది. It is not going to be chiseled on stone. The Moses has taken the 10 commandments. No, it is not like this. మోషే తీసుకొచ్చినటువంటి 2 రాతి పలకల మీద రాసినటువంటి ఆ యొక్క రాతలు కాదు, బండ మీద రాసినటువంటి రాత కాదు ఇది. So here the God is telling like this time I am writing out the plan in them, carving in the lion the hearts. It is written. అయితే మరి ఎక్కడ రాస్తున్నావయ్యా అంటే ఈ నిబంధన వారి మనస్సులోను వారి హృదయంలోనే రాస్తున్నానని దేవుడు చెప్పాడు. ఈ నిబంధన please read carefully this word. ఈ యొక్క వచనాల్ని మనం చాలా జాగ్రత్తగా గమనించి చదవండి. So this time I am writing out that plan in them. ఈ సమయంలో నేను నా యొక్క నిబంధనను వారి హృదయాల్లో రాస్తున్నాను, వారిలో రాస్తున్నాను. See, you don't read something and doing something. God is going to be written inside your heart.
నువ్వేదో చదివి ఏదో చేయటం కాదు. ఆల్రెడీ దేవుడు మన హృదయాల్లో రాస్తూ ఉన్నాడు. Nobody is able to teach you do that. God is going to be right inside. How the Moses has prepared a stone and give it to God, God write it down in his hand. Same way, each and everybody, brothers and sisters, if you are educated, non-educated, that is not a problem. If you come to the New Testament, God is writing everything inside your heart. ఎవరో వచ్చి నువ్వు అది చేయాలి, ఇది చేయాలి అని బోధించిన అవసరమే లేదు. అప్పుడు పాతకాలంలో మోషేకి దేవుడు రాసి ఇచ్చాడు, ఆ రాతి పలకల మీద అది చేయాలి, ఇది చేయాలని. అయితే ఇప్పుడు నువ్వు చదువుకున్నావా, చదువులేదో, నువ్వు చదువు లేకపోయినా, చదువు రాకపోయినా దేవుడు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ నిబంధన రాస్తూ ఉన్నాడు. ఇది క్రొత్త నిబంధన. So it is a inbuilt something, already inbuilt. God is going to put inside his commandment. You automatically obey the commandment. You automatically overcome. This is automatic work. అయితే ఇది ఇన్బిల్ట్, అంటే ఫోన్లో ఇన్బిల్ట్, బ్యాటరీ ఇన్బిల్ట్ పెడుతున్నారు కదా, అదే విధంగా దేవుడు ఇన్బిల్ట్ మన మైండ్ లోనే, మన హృదయంలోనే రాశాడు. పాపాన్ని జయించడానికి, శాపాన్ని జయించడానికి, ఈ యొక్క శరీరాన్ని జయించడానికి దేవుడు మనలోనే పెట్టి రాశాడు ఆ నిబంధనలు. I will be their God, they will be my people. నేను వారికి దేవుడునయ్యుందును, వారు నాకు జనులయ్యుందురు. Now I am coming to the very, very important place of the new covenant, new and living way. నూతనమైనదియు జీవము కలిగినటువంటి మార్గం అనేటువంటి విషయం దగ్గరికి నేను ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం దగ్గరికి వస్తున్నాను. They would not go to school, learn about me, or buy a book called God in 5 lessons. Yeah. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వారు నన్ను తెలుసుకోవటానికి స్కూల్కి వెళ్ళవలసిన పని లేదు, ఏ విధమైన స్కూల్కి వెళ్ళాల్సిన పని లేదు. అంత మాత్రమే నన్ను తెలుసుకోవటానికి ఎటువంటి పుస్తకాలు కూడా, 5 పుస్తకాలు కూడా కొనవలసిన పని లేదు. See brothers, they would not go to school and learn about me. This is not a New Testament. Anybody telling you come to my Bible college school and learn about God, you come to my church and learn about God, anybody saying like this, that is not a New Testament. It is written, they would not go to school and learn about me. This is the same word, Message Bible explained very, very properly. What happened? பிரதர், உங்க வாய்ஸ் ரொம்ப கட் ஆயிட்டு வந்திருக்கு பிரதர். అయితే they would not go to school and learn about me. మనం చూసినట్లయితే దేవుణ్ణి తెలుసుకోవటానికి ఏ స్కూల్కి, ఏ బైబిల్ స్కూల్కో ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. ఎవరైనా వచ్చి మా బైబిల్ స్కూల్లో చేరండి, మీకు దేవుడి గురించి తెలుసుకుంటారు, మా సంఘానికి రండి, మీరు దేవుడి గురించి తెలుసుకుంటారు అంటే అది క్రొత్త నిబంధనే కాదు. Or buy a book called God in 5 essay. 5 essay. Hello? Okay? Brother. Yeah. 5 essay. They have to buy a book called God in 5 easy lessons. దేవుణ్ణి తెలుసుకునేటువంటి 5 తేలికైనటువంటి మార్గాలు కలిగిన బుక్స్ ఇంకా మీరు ఎక్కడ కూడా కొన అవసరం లేదని చెప్పి దేవుడు చెప్తున్నాడు. Anybody says, please read my book, you know God? No, it is not the way. It is not the way. ఒకవేళ ఎవరన్నా వచ్చి నా పుస్తకాలు కొనండి, నా పుస్తకాల ద్వారా మీరు దేవుని తెలుసుకోండి అని చెప్పారు అనుకోండి, అది క్రొత్త నిబంధన కాదు. Here is the important word. They all get know me first hand. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట రాయబడింది. అందరూ ఫస్ట్ హ్యాండ్ అంటే క్రొత్తగా నన్ను తెలుసుకుంటారు, మొట్టమొదటి నన్ను తెలుసుకుంటారు, ఎవరి పుస్తకాల ద్వారా కాదు. Everybody know me in the first hand. ఫస్ట్ హ్యాండ్ ఏ విధంగా ఉంటుందో అందరూ కూడా ఫస్ట్ హ్యాండ్ గా నన్ను తెలుసుకుంటారు. Directly. ఫస్ట్ హ్యాండ్ అంటే డైరెక్ట్ గా, ఎవరితో సంబంధం లేకుండా, big and small and the great. The little and the big and small and great. ఎవరెవరు తెలుసుకుంటారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. Then they will get know me by being kindly forgiven. Because of the forgiven,
God has given the direct connection with God and knowing God very directly. వారందరూ ఏ విధంగా నన్ను తెలుసుకుంటారంటే నేను వారి పాపములను క్షమించటం ద్వారా నాతో డైరెక్ట్ గా కలుసుకునేటువంటి అవకాశాన్ని ఈ నిబంధనలు See, పొందుపరిచారు. brother, this is the meaning of a new and living way. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే క్రొత్త నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గమునకు అర్థం ఇదే. You heads up have a direct connection with God. కాబట్టి అందరూ మీ తలలు పైకెత్తి దేవునితో డైరెక్ట్ గా సంబంధం కలిగి ఉండండి. This is a new plan. The old plan is demolished. ఈ పాత నిబంధన కొట్టివేయబడింది, క్రొత్త నిబంధన దేవుడు మన కొరకు ఏర్పాటు It is చేశాడు. not going to be written on a paper. You may memorize and do something. A paper cow will not give any milk and will not eat any grass. అయితే ఈ ముద్రించబడిన రాయబడినటువంటి వాటి మీద చదివి ఏ పని చేయలేవు. ఈ యొక్క ముద్రించబడినటువంటి ఆవు అంటే పేపర్ మీద ఆవు అని రాస్తుంటే ఆ ఆవు పాలివ్వదు. పేపర్ మీద రాయబడిన ఆవు పాలివ్వదు. Even it not eat grass. ఆ యొక్క ఆవు పేపర్ మీద రాయబడినటువంటి ఆవు గడ్డి కూడా తినలేదు. It is not sizzled by in the stone and you may see and memorize, do something in the Old Testament way. పాత నిబంధనలు ఏ విధంగా ఆ రాతి పలకల మీద రాయబడి ఉండేవో వాటి ప్రకారం చదివి చేసేటువంటి పనులు కాదు ఇది క్రొత్త నిబంధన. God is written the heart. You make fellowship with God. Because of the fellowship you know God. So you know what is in the God's heart. You may do according to the expectation of God. That is New Testament way. కాబట్టి నీవు దేవునితో సహవాసం చేస్తే ఆ సహవాసాన్ని నిమిత్తము దేవుడు మన హృదయాల్లో ఆయన యొక్క హృదయాన్ని మనకు బయలుపరిచి నువ్వు ఇది చే అది చే ఆయనే మనకు ఆయన మన హృదయాల్లో రాస్తాన్ని బట్టి ఇదే క్రొత్త నిబంధన ఆ విధంగా చేయవలసిన. It is like a husband and wife living in one room, living in together. Because of that there was a baby born. That is the same way we may have living with God. God has given his spirit and power and heart to share with us, and we have a godly life. That's all. కాబట్టి ఇది ఎలాంటిదంటే ఒక భార్య భర్తలు ఒకే రూములో ఉంటూ ఒకే రూమ్ లో జీవిస్తూ ఒకే ఇద్దరు కలిసి ఉండటాన్ని బట్టి ఒక పిల్లోడు ఏ విధంగా బేబీ పుడుతున్నాడో అదే విధంగా మనము దేవుడు కలిసి ఉండటాన్ని బట్టి ఆ యొక్క గాడ్లీ లైఫ్ అంటే భక్తి కలిగిన జీవితం మన జీవితంలో వస్తుంది. I understand the God's heart. I understand God. Now I understand. I have a direct connection. Now God is my Father. See, the New Testament, the living way is so much of encouragement. ఈ క్రొత్త నిబంధన యొక్క జీవం ఎంత ఎంత ప్రోత్సాహపరమైంది, ఎంత బలంగా ఉందో తెలుసా మనందరికీ. మనం దేవుని ఎరగగలము, దేవుని హృదయాన్ని ఎరగగలము, దైవ భయం కలిగినటువంటి దైవ భక్తి కలిగిన జీవితాన్ని జీవించగలగడానికి నూతనమైన మార్గం ఏర్పాటు చేయబడింది. This is written in your Bible or in my Bible? ఈ మాటలు ఈ నూతన నిబంధన నా బైబిల్లోనే రాయబడిందా, మీ బైబిల్లో కూడా ఉందా? Again I'll give the reference 31 Jeremiah. మరలా మీ అందరికి చెప్తా ఉన్నాను, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం మీరు అందరూ గుర్తు పెట్టుకోండి. See Hebrew chapter 8 verse 16. ఏప్రిల్ పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం కూడా చూడండి. It starts with 10 to 16 and Hebrew chapter 10-16. ఇది ఈ నూతనమైన నిబంధన ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనము నుండి ప్రారంభమవుతుంది. Dear brothers, don't be fooled by many people. I urge you, I request you, please come and learn the New Testament way, have the direct connection and God's laws to be written in your heart and to be glorifying God in your life. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరు గమనించండి, మిమ్మల్ని అందరూ బ్రతుకులాడుతున్నాను. ఇతరుల చేత మీరు మోసపోవద్దు, ఎవరి యొక్క బోధల చేత మీరు మోసపోవద్దు. డైరెక్ట్ గా దేవునితో సహవాసం కలిగి ఈ యొక్క నూతన నిబంధన ధర్మ విధులు ఆయన మన మనసులో మన హృదయాల్లో రాస్తున్నాడు అన్న Nobody is going to thought God. God only thought by God himself. దేవుడు గురించి ఎవరు తెలియచేయలేరు. ఎందుకో తెలుసా? దేవుడు గురించి తెలియచేసుకో
అంటే దేవుడే తెలియజేసుకుంటేనే తెలియబడుతుంది మనకి. So ఎవరి వల్ల కాదు. what is the purpose of our teaching? We are teaching to you. You may give a direct connection with God. That is our teaching. అయితే మేమేం బోధిస్తున్నాం? దేవుని బోధించట్లా, దేవుణ్ణి తెలుసుకోవాల్సిన మార్గాన్ని మాత్రమే మీకు బోధిస్తున్నాం. డైరెక్ట్ గా మీరు వెళ్ళి తెలుసుకోవాల్సిందే. Hebrew chapter 10, 19 and 20, here is written, Agayal Sagodare, God is calling a brethren. God is calling you, you are a brother of Jesus. How Jesus know the Lord? Same way. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం ఈ విధంగా ప్రారంభమవుతుంది. సహోదరులారా, కాబట్టి సహోదరులారా అంటే దేవుడు మనల్ని ఏ విధంగా చూస్తున్నాడంటే యేసు ప్రభు వారికి తమ్ముళ్ళుగాను చెల్లెళ్ళుగాను చూస్తున్నాడు కాబట్టి సహోదరులారా అని రాయబడింది. பரிசுத்த ஸ்தலத்தில் பிரவேசிப்பதற்கு இயேசுவானவர் தம் மாம்சமாகிய திரையின் வழியாய் புதிதும் ஜீவனுமான மார்க்கத்தை நமக்கு உண்டு பண்ணினபடினால் அந்த மார்க்கத்தின் வழியாய் பிரவேசிப்பதற்கு அவருடைய இரத்தத்தினால் நமக்கு தைரியம் உண்டாயிருக்கிறது. The same word 19:20. Hebrew chapter 10, 19:20. 19-20 వచనాలు చదువు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతున్నాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు అతి పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నాము గనక. Jesus opened the way to know God directly, each and everybody. Jesus opened the way to know God, everybody. యేసు ప్రభువారు అందరూ దేవుణ్ణి తెలుసుకోవాలని మార్గాన్ని ఏర్పాటు చేశాడు. తెలుసుకోవాలని இல்ல, fellowship, no fellowship with him. తెలుసుకోవటం కాదు, ఆయనతో సహవాసం చేయడానికి మార్గాన్ని సరళం చేశాడు, మార్గాన్ని ఏర్పాటు చేశాడు. Till now you are not hearing this type of messages. I call you, come to enjoy the new covenant life, new and living way. Amen. ప్రభు నామమునకు వందనాలు. దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూసినట్లయితే ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వాక్యములు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది కనుక. ఈ యొక్క వాక్యములో దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూసినట్లయితే దయచేసి ఈ యొక్క వచనం మీద దేవుడు మీకు ఆధ్యాత్మికమైన వెలుగును అనుగ్రహించినట్లుగా కూడా ప్రార్థన చేయండి. కాబట్టి ఇప్పటి వరకు బ్రదర్స్ షేర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసము చాలా వ్యత్యాసాలు ఉన్నవి. ప్రాముఖ్యంగా ఈ యొక్క నూతనమైనటువంటి జీవమైన మార్గాన్ని మనం చూసినట్లయితే పాత నిబంధనలో ఏ ఒక్క వ్యక్తి కూడా దేవునితో వ్యక్తిగత సహవాసాన్ని కలిగినటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేడు. ఎందుకంటే దేవుడు పాత నిబంధనలో మనం చూసినట్లయితే వాళ్ళకి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు, అదే మోషే గ్రంథము అని చెప్పి పొద్దున జాన్ బ్రదర్ షేర్ చేశారు. కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు వారి మధ్య పనిచేసినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రానికి వాళ్ళు లోబడి జీవించినట్లయితే వాళ్ళకి అన్ని ఆశీర్వాదాలు వస్తూ ఉండేవి. వాళ్ళు దాన్ని అధిగమించినట్లయితే వాళ్ళకి శాపాలు వస్తూ ఉండేవి. కానీ దేవుడు వారి పట్ల ఏమి చేసినప్పటికీ ఏది చేసినప్పటికీ కూడా మనం చూసినట్లయితే ఆ ధర్మశాస్త్రమును బట్టే చేశాడే తప్ప అక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఏ ఒక్క వ్యక్తి కూడా దేవునితో వ్యక్తిగత సహవాసాన్ని కలిగి లేరు.
కాబట్టి దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఈ నూతనమైనటువంటి జీవమైనటువంటి మరి శ్రేష్టమైనటువంటి మార్గం ఏంటి అని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు. దేవుడు క్రొత్త నిబంధనలో ప్రతి వ్యక్తితో కూడా వ్యక్తిగత సహవాసాన్ని కలిగి ఉండాలనుకున్నాడు. కానీ పాత నిబంధన ప్రజలు దేవునితో వ్యక్తిగత సహవాసాన్ని వాళ్ళు ఎందుకు కలిగి లేరు? ఆ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే పాత నిబంధనలో మనం చూస్తాము. బ్రదర్ పొద్దున షేర్ చేశారు. దేవాలయాన్ని మనం చూసినట్లయితే 3 భాగాలు మనకి కనపడుతూ ఉంటవి. మొట్టమొదట ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. కాబట్టి ఈ పరిశుద్ధ స్థలమునకును, అతి పరిశుద్ధ స్థలమునకు మధ్యలో ఒక మందపాటి తెర అనేది ఉంటుంది. అది ఏంటంటే అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క మహిమ అనేది అక్కడ ఉంటుంది. దేవుడు అక్కడ నివాసం చేస్తాడు. సంవత్సరానికి ఒక్క మారు మాత్రమే ఆ యొక్క ప్రధాన యాజకుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశాన్ని కలిగి ఒక్కసారి మాత్రమే వెళ్తాడు. కాబట్టి మనం చూసినట్లయితే ఈ యొక్క చిత్రాన్ని ఒకసారి మీరు చూడండి. ప్రత్యక్ష గుడారము అంటే మానవుని యొక్క దేహాన్ని చూపెడుతూ ఉంది. అదేంటంటే మనిషిని మనం చూసినట్లయితే బయటికి బాహ్యంగా కనిపించే శరీరాన్ని ఆవరణం అని చెప్తూ ఉంటాము. కాబట్టి లోపల 2 భాగాలున్నవి. అది ఆత్మ, ప్రాణము. కాబట్టి ప్రాణము, ఆత్మకి మధ్యలో ఒక మందపాటి తెర ఉంది. ఆ యొక్క తెరనే సొంత చిత్తము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గాన్ని ఆయన ఎలా తెరిచాడో తెలుసా? తన ఈ యొక్క లోకంలోకి వచ్చిన ప్రారంభము నుంచి కూడా అంతము వరకు కూడా తన సొంత చిత్తమును ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఆయన నెరవేర్చినట్లుగా మనకు కనపడదు. ఆ గెత్సేమనే తోటలో కూడా మనం చూస్తూ ఉంటాము. నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పి ఇక్కడ కూడా మనం చూస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక అదే 10వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 8, 9 వచనాల్లో కూడా మనం చూస్తాం. ఈ 7వ వచనం నుంచి అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. కాబట్టి ఈ నూతనమైనది ఈ యొక్క జీవమైనటువంటి మార్గం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవించే జీవితంలో మనం చూసినట్లయితే ఒక్కసారి కూడా తన చిత్తాన్ని నెరవేర్చుకోకుండా తండ్రి యొక్క చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాడు. ఆ సొంత చిత్తం అనే ఆ తెర అతి పరిశుద్ధ స్థలానికిను, పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉంది. లేకపోతే ఇలా కూడా చెప్పొచ్చు, ప్రాణమునకును, ఆత్మకు మధ్య ఉన్నటువంటి ఆ తెరే సొంత చిత్తము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారి కూడా తన సొంత చిత్తము చేయలేదు కాదు. నా చిత్తము కాదు నీ చిత్తమే, నా చిత్తం కాదు నీ చిత్తమే, నా చిత్తం కాదు నీ చిత్తమే అని చెప్పి ఆ తెర చిరిగేటట్లు చేశాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనుషుల్లోనికి రావటానికి, మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఆ మార్గం అనేది సుగమైనట్లుగా మనం చూస్తాం. కాబట్టి పాత నిబంధనలో మనం చూస్తాము, మరి స్త్రీలు కలిగిన వాళ్ళలో బాప్తిస్మిచ్చి యోహానే గొప్పవాడని చెప్పి, కానీ దేవుని యొక్క రాజ్యములో అత్యంత అల్పుడు కూడా బాప్తిస్మిచ్చి యోహాను కంటే కూడా గొప్పవాడని. పాత నిబంధనలో జీవించిన ఒక్క వ్యక్తి కూడా ఇటువంటి మహిమాయుక్తమైనటువంటి ఈ జీవితంలోనికి వాళ్ళు ప్రవేశించలేకపోయారు. ప్రతి ఒక్కరు కూడా సనుగులు, గొనుగులు, ఫిర్యాదులతోనూ, చికాకులతోనూ ఈ ఆసక్తి లేనటువంటి జీవితాలలో జీవించినట్లుగా మనం చూస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవించిన జీవితాన్ని మనం చూసినట్లయితే అదే ప్రభువైన యేసు చెప్పారు, జీవమునకు పోవు మార్గము ఇరుకైనది. ఆ మార్గాన్ని కనుగొనేవారు కొద్దిమందే. అది సంకుచితమైనటువంటి మార్గము అని చెప్పి. ఎందుకని అంటే యేసుక్రీస్తు ప్రభువు ఏ రీతికైతే తన సొంత చిత్తాన్ని ఉపేక్షించుకొని ఏ విధంగా ఆ తెర చినిగేటట్లు చేసి మరి ఆయనే నన్ను వెంబడించండి అని చెప్పి మనకంటే ముందుగా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించిన వాడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటం కాదు, కానీ
పరలోకమందున్నటువంటి ఆ సింహాసనము దగ్గరికి, ఆ దేవుని దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన చెప్పాడు, విశ్వాసముకు కర్తయు కొనసాగించు వాడవైన యేసు వైపు చూచి మనము ఆయన వెంబడి ఈ నూతనమైనది జీవము కలిగినటువంటి తన శరీరం అనే తెర ద్వారా ఏదైతే ఆయన చేశాడో, నా చిత్తము కాదు నీ చిత్తమే నా జీవితంలో నెరవేరును గాక. నా చిత్తము నెరవేర్చుకోవటానికి నేను ఈ భూమి మీదకి రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము చేయటానికే నేను వచ్చాను. లేకపోతే ఇలా కూడా చెప్పాడు, పాప పరిహారార్థ బలులు అర్పించటానికో, పూర్ణ హోమములు చేయటానికో నేను ఈ భూమి మీదకి రాలేదు. ఇవన్నీ కూడా నీకు ఇష్టమైనవి కాదు. బ్రదర్ సుధాకర్ బ్రదర్ షేర్ చేశారు, ఇది గాడ్స్ వర్డ్. కాబట్టి ఆ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పాత నిబంధనలో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా 10వ భాగం తీసుకొని దేవుని యాజకులకు వాళ్ళు అప్పగించాల్సి ఉండేది. కానీ క్రొత్త నిబంధన జీవితంలో మనం చూసినట్లయితే ఆ పాత నిబంధనలో చాలా మంది ఇష్టం లేకుండా ఆ అసంతోషంతో, అసంతృప్తితో దేవుని దగ్గరికి వెళ్ళి యాజకులకు కానుకలు ఇచ్చారు. క్రొత్త నిబంధనలు నువ్వు ఆ విధంగా చేసినట్లయితే అర్పణలు అవన్నీ అంగీకరించబడవు. ఎందుకంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు, తండ్రి నువ్వు నాకొక శరీరాన్ని అమర్చావు, అది పూర్ణ హోమములు చేయటానికో, పాప పరిహారార్థ బలులు అర్పించటానికో, కొన్ని అర్పణలు తీసుకొచ్చి నీకు సమర్పించడానికి కాదయ్యా. నువ్వు నాకొక దేహమును అమర్చావు, అది దేనికంటే నన్ను గూర్చి రాయబడిన ప్రకారము ఈ పుస్తకములో దాన్ని చేయటానికి నేను ఈ లోకంలోకి వచ్చి ఉన్నాను. ఇదే నూతనమైనది జీవము గలటువంటి తన శరీరమైన తెర ద్వారా యేసు ఏర్పాటు చేసిన, ప్రతిష్ఠించినటువంటి ఈ మార్గము. నీవు నేను కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నీవు ప్రతిష్ఠించిన ఆ మార్గాన్ని, నువ్వు నాకొక శరీరాన్ని అమర్చావు, అది పూర్ణ హోమములు చేయటానికో, ప్రసంగాలు చేయటానికో, నీ గురించి ఇతరులకు చెప్పటానికి కాదు, కానీ నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా ఈ భూమి మీద నీ చిత్తము చేయటానికే నేను వచ్చి ఉన్నాను. ఇది రెవల్యూషన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క ప్రత్యక్షత ఈ విధంగా ఉంది. ఇంకా మన ఈ చాలా విధాలుగా కూడా మనం దీన్ని పోల్చి చూడొచ్చు. అదేంటంటే బ్రదర్ షేర్ చేశారు, మరి ఐగుప్తులో మీ పితరులతో చేసిన వాగ్దానం లాంటిది కాదు ఇది. ఎందుకో తెలుసా, వాక్యము శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించేటువంటి యేసుని మనం చూసినప్పుడు, ఇంకొక మాటలో చెప్పాలి అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభువే ప్రత్యక్ష గుడారం వల్ల మనకు ప్రత్యక్షుడయ్యాడు. దేవుని యొక్క మహిమ ఆయన మీద ఉన్నట్లుగా మనం చూస్తాము. మరి ఈ పాత నిబంధనని, ఈ క్రొత్త నిబంధన వ్యత్యాసాన్ని మనం చాలా రకాలుగా చూడొచ్చు. ఈ పాత నిబంధనని మనం చూసినట్లయితే, ఈ మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి తీసుకొచ్చాడు. మోషే ఈ భూలోక సంబంధించినటువంటి వాడు. కానీ ఈ క్రొత్త నిబంధనని, ఈ కృపా సువార్తని, ఈ సత్యాన్ని యేసుక్రీస్తు ద్వారా మనకి కలిగినవి ఆయన పరలోకం నుంచి ఈ భూలోకానికి వచ్చాడు. కాబట్టి నువ్వు పాత నిబంధన కింద జీవించినట్లయితే మోషే కింద నీవు ఉంటావు. అంత మాత్రమే కాదు, కానీ నువ్వు శిక్షా విధిలోను, నేరారోపణలోను ఆసక్తి లేనిగాను, మరి దేవునికి ఇచ్చే విషయాల్లో కూడా అసంతృప్తితో, అసౌకర్యంగా నువ్వు జీవిస్తావు. భద్రత లేనివాడుగా, అమ్మో ఇది నేను చేసినట్టయితే దేవుడు నన్ను ఏమైనా చేస్తాడేమో అన్న భయాందోళనలో నువ్వు ఉంటావు. కానీ క్రొత్త నిబంధన కింద జీవించే వాళ్ళు దేవుని యొక్క ప్రేమలోను, దేవుని యొక్క కృపలోను భద్రత కలిగే వాళ్ళు. దేవునికి ఇష్టానుసారంగా జీవించడానికి దేవుని యొక్క కృప వాళ్ళ హృదయాల్లో ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది, క్రీస్తుని గురించి బోధిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి కూడా, అదే బ్రదర్ షేర్ చేశారు, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు తెలుసుకుంటారు. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభువుని తెలుసుకోమని చెప్పి బోధించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు వ్యక్తిగతంగా తెలుసుకుంటారు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన హృదయాల్లో నివసించి మనకి ఆ యొక్క ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు, ఆ నూతనమైన జీవమైన మార్గం. ఇంకొకటి ఏంటో తెలుసా, పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఒక రాజు ఉండేవాడు, ఒక యాజకుడు ఉండేవాడు, ఒక ప్రవక్త ఉండేవాడు. కాబట్టి వాళ్ళు దేవుని చిత్తం తెలుసుకోవటం కొరకు యాజకుడి దగ్గరకో, ప్రవక్త దగ్గరకో, ఒక రాజు కూడా వెళ్లాల్సి వచ్చేది. కానీ క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే యేసు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయనే రాజు, ఆయనే యాజకుడు, ఆయనే ప్రవక్త అయినాడు. మనం కూడా రాజులనే యాజక సమూహంగా పిలువబడ్డాము. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనము కూడా దేవుని దగ్గరికి వెళ్ళి అర్పణలను, ప్రార్థనల్ని, విన్నపాలను తెలియచేయొచ్చు వ్యక్తిగతంగా. కాబట్టి బ్రదర్ షేర్ చేసినట్లుగా ఒక పూజారి నా తరపున వెళ్ళి దేవునికి బలులు అర్పించాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు నా అంతటికి నేనే వ్యక్తిగతంగా ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ఏ విధంగా వెళ్తున్నాను? యేసుక్రీస్తు ప్రభువు నా కొరకు చిందించినటువంటి ఆ రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ రక్తాన్ని బట్టి నన్ను నీతిమంతుడిగా చేశాడు కాబట్టి దేవుడు నన్ను చూసినప్పుడు సంతోషంగా చూస్తూ ఉంటున్నాడు. నన్ను అంగీకరిస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? నాలో నేనేమి యోగ్యుడిని కాదు. నేను దేవుని యొక్క సన్నిధిలోనికి రావటానికి గాని, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి గాని నాకు ఎటువంటి అర్హత అనేది లేదు. ఎందుకని ఎంతో దౌర్భాగ్యమైన వ్యక్తిగా ఉన్నాను. ఎంత పాపిగా ఉన్నాను. యేసు నా కొరకు ప్రతిష్ఠించిన మార్గంలోనికి వెళ్ళటం కొరకు ఆయన నా కొరకు చిందించిన రక్తాన్ని నేను తీసుకొని వెళ్తున్నాను. ఇదిగో యేసు రక్తముతో నేను కృపా సింహాసనం ఎద్దకు వెళ్తూ ఉన్నాను. అప్పుడు ప్రభువు నన్ను అంగీకరిస్తూ ఉన్నాడు. నీ పాపాలు క్షమించబడటం మాత్రమే కాదు కానీ ఆయన చెప్పాడు, నేను ఎన్నడూ నిన్ను జ్ఞాపకం చేసుకున్న వాటిని నేను చెప్పి. కాబట్టి క్రొత్త నిబంధనలో క్రొత్త వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. క్రొత్త ఒడంబడికని. అదేంటో తెలుసా? దేవుడి పట్ల మనకున్న ప్రేమ విషయంలోనూ ఏమాత్రము సందేహింపక, అనుమానము లేకుండా ఆ పరిపూర్ణమైన ప్రేమలో భద్రత కలిగి నివసించడం మాత్రమే కాదు కానీ దేవునితో ముఖాముఖిగా మనం మాట్లాడటం కూడా మనము నేర్చుకుంటాము. కాబట్టి నిజంగా దేవుని దగ్గరికి నేను వెళ్ళటానికి, దేవుడు నాలోనికి రావటానికి యేసు ప్రతిష్ఠించినటువంటి తన శరీరం అనే తెర ద్వారా ఆ మార్గంలో ప్రయాణం చేయటానికి దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప ఆధిక్యత అయ్యింది. ఈ క్రొత్త నిబంధనలో నివసించే ప్రతి ఒక్కరము కూడా ఇంకా బ్రదర్ షేర్ చేసినటువంటి వాక్యాల్లో మనం చూస్తాము. మరి ఆ యొక్క ఇర్మియా గ్రంథం 31:31లో మనం చూసాము. అదేంటో తెలుసు కదా! ఆ ఇశ్రాయేలు ఆ యొక్క నిబంధనలో వాళ్ళు నిలిచి లేరు కాబట్టి నేను చేసే నిబంధన అట్లాంటి నిబంధన కాదు. ఇప్పుడు వారి మనసులో నా ధర్మ నిధులు ఉంచుతాను. వారి హృదయం మీద వాటిని నేను రాస్తాను అని చెప్పి. కాబట్టి దేవుడే పరిశుద్ధాత్మగా నాలోనికి వచ్చి నివాసము చేసి ఈ నూతనమైన ఈ జీవమైనటువంటి తన శరీరము ద్వారా ప్రతిష్ఠించిన మార్గంలోనికి ఇదే సరియైన మార్గము నడువుడి అని చెప్పి ఒక స్వరాన్ని మన అంతరంగంలో వింటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యములో నిత్యముగా మనం చూసినట్లయితే ఈ నూతనమైన ఈ జీవమైనటువంటి మార్గాన్ని యేసుక్రీస్తు ప్రభువు మరి ఏ విధంగా ఆయన ఆ మార్గాన్ని ప్రతిష్ఠించడం మీకు తెలుసా? ఆయన ఈ భూమి మీద ప్రారంభించడం మొదలుకొని ఆ చిట్ట చివరి రోజు వరకు కూడా ఏ ఒక్కసారి కూడా తన సొంత చిత్తాన్ని నెరవేర్చలేదు. అంటే తాను ఎప్పుడు కూడా సంతోషపెట్టుకోలేదు. పరలోకమున్న తండ్రిని మాత్రమే సంతోషపెట్టి ఆయన్ని మాత్రమే కేంద్రీకృతం చేసుకొని ఆయన మీద మాత్రమే ఆధారపడి అన్ని పరిస్థితుల్లో కూడా అన్ని విషయాల్లో కూడా తన తండ్రిని మాత్రమే మహిమపరిచినట్లుగా మనం చూస్తాం. ఈ నూతనమైన ఈ జీవమైన మార్గంలో నీవు వెళ్ళాలనుకున్నట్లయితే ప్రతి విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం మాత్రమే కాదు, అంత మాత్రమే కాకుండా ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క కృపలో మనము భద్రత కలిగి ఉన్నాము. దేవుని యొక్క అనుగ్రహము మన జీవితంలో ఉంటుంది. మరి ఇంకా పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఇంకా పాపం పట్ల చాలా సున్నితత్వాన్ని మనం కలిగి ఉంటాము. అంత మాత్రమే కాదు కానీ దేవుని ఎదుట నిర్దోషమైన మనస్సాక్షిని మనము కలిగి ఉంటాము. దేవునితోనూ మనిషితో సరి చేసుకుంటాము. ప్రతి విషయాన్ని కూడా వెంటనే సరి చేసుకోవటం మాత్రమే కాదు కానీ కృతజ్ఞతాపూర్వకంగా దేవుని యొక్క సేవా పరిచర్యలో పాలి భాగస్తులుగా ఉంటాము. దేవుడు మన నుంచి కోరుకున్నటువంటి నిజమైనటువంటి ప్రత్యక్షత ఏంటో మీకు తెలుసా? నిజంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యంలో మనం చూసినట్లయితే హీబ్రూస్ చాప్టర్ 10:12 ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రులను తన పాదములకు పీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలములకు సంపూర్ణుడుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యంలో ఉన్న ప్రత్యక్షత మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము కూడా సంవత్సరానికి ఒక్కసారి యాజకులు మారేవాళ్ళు, అర్పణలు కూడా అర్పిస్తూ ఉండేవాళ్ళు. మరి సంవత్సరం కూడా అనేక బలులు అర్పించాల్సి ఉండేది. కానీ
ఈయన ఒక్కసారి మనందరి కొరకు బలి అవటం ద్వారా మరలా పాప క్షమాపణ బలికి అర్పించేదే లేదు, కానీ సదాకాలము శాశ్వతమైన పరిష్కారాన్ని దేవుడు మనకి అనుగ్రహించినట్లుగా కూడా ఈ యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇంకొక వచనాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుంచి జాన్ బ్రదర్ కూడా షేర్ చేశారు. ఆ యొక్క వచనాన్ని మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం దాన్ని చూసాము. అదేంటంటే పూర్వకాలం మందు నానా సమయాల్లోనూ నానా విధాలుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే మరి పూర్వకాలంలో అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు నానా విధాలుగా దర్శనాలతోనో, కలలతోనో, లేకపోతే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పటికీ కూడా, కానీ క్రొత్త నిబంధనలో మనం చూస్తాము యేసుక్రీస్తు అనే వ్యక్తితో దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. తన కుమారుడైన యేసుతో మనతో ఆయన మాట్లాడాడు కాబట్టి ఆయనే ప్రపంచాన్ని నిర్మించిన వాడుగా సమస్తము కూడా క్రీస్తు యొక్క పాదాల కింద కేంద్రీకృతమైంచబడింది కాబట్టి నిజంగా యేసు ఈ లోకానికి వచ్చి ఏదైతే చేశాడో మీరు దాన్ని అనుభవించని చెప్పి యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ ఆహ్వానించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ జీవితం జీవించాలని నీకు నాకు ఆకలి దప్పులు కలిగి ఉన్నట్లయితే, యథార్థంగా నేను చెప్పాలనుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూడొచ్చు ఆ యొక్క ప్రత్యక్షత ఏంటో తెలుసు కదా. కాబట్టి ఈ నూతనమైనటువంటి ఈ జీవమైనటువంటి ఈ మార్గము తన శరీరం అనే త్వర ద్వారా మనకి ఆయన ఈ విధంగా చేశాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ యొక్క పాత నిబంధనని క్రొత్త నిబంధన వ్యత్యాసాన్ని ఇంకో విధంగా కూడా మనం చూడొచ్చు. అదేంటంటే పాత నిబంధనలో రాయబడిన ప్రతిదీ కూడా మనం చూసినట్లయితే వాళ్ళు ధర్మశాస్త్రానుసారంగా వాళ్ళు జీవించాలని చెప్పి పలకబడ్డారు. దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధన అది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువు తన సొంత రక్తముతో నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటో తెలుసా? మీ కొరకు నా ప్రాణమును పెట్టి అంతగా నేను మిమ్మల్ని ప్రేమించాను. నా నిబంధనకు గుర్తేంటో తెలుసా? ఆ యొక్క రక్తము దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? క్రీస్తు మన కొరకు చేసిన త్యాగానికి, ఆ పరిపూర్ణమైన ప్రేమకు చిహ్నంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా? దేవుడు మన కొరకు చేసిన దాన్ని అనుభవించమని చెప్పి దేవుడు ఆహ్వానించినప్పుడు దానికి ప్రతిగా మనము కూడా ఈ విధంగా మనం చెప్తూ ఉన్నాము. ఈ నూతనమైన ఈ జీవమైన ప్రతిష్ఠించిన ఈ మార్గములో నా వంతు పనేంటో తెలుసా? ప్రభువా, నీవు నా కొరకు నీ జీవనంతా ధారపోసావు కాబట్టి ఇక నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఇక నేను జీవించే జీవితము ఈ భూమి మీద నా కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసు కొరకు నేను జీవించాలి అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను మాకు అనుగ్రహించారు. కాబట్టి నిజముగా కేవలము దేవుడు మనకి ఏదైతే ఇస్తున్నాడో దాన్ని పొందుకుంటే మనం స్వార్థపరులుగా ఉంటాం. కానీ మరి దానికి ప్రతిఫలంగా కూడా కృతజ్ఞతాభావంతోను కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువా, ఇక నుంచి నేను జీవించే జీవితం శరీరమందు నేను జీవించే జీవితము నా కొరకు, నా శరీరచ్చుల కొరకు కాదు కానీ ప్రభా, ఈ లోకం కొరకు కాదు కానీ నా కొరకు చనిపోయి తిరిగి లేచి సజీవుడిగా ఉన్న నీ కొరకు నేను జీవించాలనుకుంటున్నాను ప్రభా. నీ వాక్యంలో నువ్వు మాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నేను ఘనపరుస్తున్నాం ప్రభా. నిజంగా క్రీస్తు యొక్క సహవాసములో సంఘాలు కట్టే విషయంలో కూడా నిజంగా మనం చూసినట్లయితే ఈ నూతనమైన జీవమైన మార్గాన్ని బోధించే వాళ్ళు ఒక్కడు కూడా లేరు. ఎందుకంటే చాలా మంది వారి సొంత లాభాల కొరకు వాళ్ళు వాక్యాలు బోధిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించుకొని వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? కాబట్టి పేద విధవరాల దగ్గర ఏలియా రొట్టెలు తినలేదా అని చెప్పి, అదే విధంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక చిన్న బాలుడి దగ్గర రొట్టెలు తీసుకోలేదా అని చెప్పి వాళ్ళని సంతృప్తి పరుచుకోవటం కొరకు కొన్ని వాక్యాలు వాళ్ళు చూపించుకొని వాళ్ళు ఆ విధంగా దేవునిని ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకునే వ్యాపారంగా మారిపోయింది ఈ రోజు క్రైస్తవ జీవితం అనేది. కానీ నిత్యమైనటువంటి క్రైస్తవ జీవితం అనేది క్రీస్తులో ఏ విధంగా ఉందో మీకు తెలుసా? అదేంటో మీరు చూసినట్లయితే, తండ్రి నీవు నాకొక శరీరాన్ని అమర్చావయ్యా. అదేంటో తెలుసా? పాప పరిహారార్థ బలులు అర్పించడానికో కాదు, పూర్ణ హోమాలు చేయటానికో కాదు ప్రభా. నన్ను గూర్చి నీ వాక్యంలో ఏదైతే రాసావో దాన్ని చేయటం కొరకు నువ్వు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించావు. ఈ మార్గమే ఇరుకైన మార్గము,
ఈ దారిని కనుగొనే వాళ్ళే కొద్ది మంది. ఆ కొద్ది మందిలో మనం ఉన్నామా లేదా మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిజంగా మనం కూడా విశాలమైనటువంటి మార్గంలోనే ఉండి, నేను కూడా జీవం కలిగిన మార్గంలో ఉన్నానని చెప్పి చాలా సులభం. మీకు తెలుసా? క్రైస్తవ జీవితంలో మనం మోసం చేసుకోవటం చాలా సులువు. ఇతరుల చేత మోసపోవడం కూడా క్రైస్తవ జీవితంలో చాలా సులువు. కాబట్టి ఏదో ఒక వ్యక్తి వస్తాడు. నేను కూడా యేసు ప్రభు యొక్క సేవకుడిని అని చెప్తాడు. నేను పలానా చోట సంఘాన్ని కడుతున్నాను. నా కొరకు మీరు మీ వంతు సహాయం చేయమని చెప్పి అడుగుతాడు. ఆయన నిజమే దేవుని సేవకుడు అని చెప్పి నువ్వు నమ్మి ఆ డబ్బులు నువ్వు ఆయనకిస్తావు. ఆయన సంఘాన్ని కడుతున్నాడో కూడా నీకు పూర్తిగా తెలియనే తెలియదు. కాబట్టి గుడ్డిగా నువ్వు నమ్మి ఇచ్చేస్తావు. ఆయన వాటితో చక్కగా ఫ్యాన్సీ హౌసుల్లోను విలాసవంతమైన జీవితాలు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఎంతో ఉన్నతమైన స్థానాల్లో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కానీ ఈ నూతనమైన జీవమైన మార్గంలో ఉన్న యేసుని మీరు చూసినట్లయితే ఆయన ఏ ధనికులతోనో, ఏ విలాసవంతమైన ఫ్యాన్సీ హౌస్‌లో ఆయన జీవించలేదు. చేపలు పట్టుకునే జాలరులతో ఆయన కలవగలిగాడు. మరి ఆ సమరయులతో ఆయన కలవగలిగాడు. అదే విధంగా ఆ యొక్క కుష్టు రోగులతో ఆయన కలవగలిగాడు. గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళతో ఆయన సహవాసం చేశాడు. మరి ఇంకా మనం చూసినట్లయితే ఎంతో అనాగరికంగా ఉన్న వ్యక్తులను కూడా ఆయన కలిసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి నిజంగా నువ్వు నూతనమైన జీవమైన మార్గంలో నువ్వు ఉన్నట్లయితే పెద్ద పెద్ద ఫ్యాన్సీ హౌసుల్లో విలాసవంతమైన జీవితాలు జీవించే ఆ బోధకుల వెంట వెళ్ళవు కానీ సామాన్యంగా యేసు ఈ లోకానికి వచ్చి ఇలా చెప్పాడు. నేను మనిషి కుమారుడిని, మనిషి కుమారుడిని, మనిషి కుమారుడిని అని. దాని అర్థం ఏంటో తెలుసా? నేను సామాన్యమైన మనుషుడిని అని చెప్పి. కాబట్టి అందరితో నా వంటి వాడుగా ఈ లోకానికి వచ్చి నా వలే శోధింపబడి ఒక్కసారి కూడా పాపము చేయకుండా తన సొంత చిత్తము చేయకుండా తండ్రి యొక్క చిత్తాన్నే చేసి నా ముందు ప్రతిష్ఠించినటువంటి నాకంటే ముందుగా పరిగెత్తిన యేసుని చూసి ఆ ప్రతిష్ఠించినటువంటి ఆ మార్గంలో ప్రయాణం చేయటానికి ముందున్న ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టిన యేసు వైపు చూచి మనము ఈ యొక్క నూతనమైన జీవమైన మార్గంలో ప్రయాణం చేద్దాం. వెనక్కి చూసి దేవునికి విశ్వాసం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు మన కొరకు చేసిన ఆ త్యాగాన్ని బట్టి ముందు వైపు చూసి ఆయన వైపు చూసి ఆయన ప్రతిష్ఠించిన మార్గంలో మనము ప్రయాణం చేద్దాం. ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా మన జీవితంలో వెనక్కి తిరగకుండా అటు ఇటు చూడకుండా ప్రభువుతో ముందుకు కొనసాగిపోయి ప్రభువుతో ఏకాత్మై ఆయనలో కలిసి జీవించాలి. నిజముగా కొత్త నిబంధనలో దేవుడు నాతో సహవాసం చేయాలని ఎంత ఇష్టపడుతున్నాడో ఆ ప్రత్యక్షత నేను చూశాను. దేవుడు ప్రతి వ్యక్తితో కూడా వ్యక్తిగతంగా సహవాసం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభువే చెప్పాడు, నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయనని చెప్పి నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. బ్రదర్స్ షేర్ చేసిన వాక్యాలు బట్టి కూడా మనము ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. నిజంగా ఈ రోజు ఈ నూతనమైన ఈ జీవమైన మార్గాన్ని నేను కూడా చెప్తున్నాను యథార్థంగా. ప్రభువు నాకు కూడా ఒక దేహాన్ని అమర్చాడు. అదేంటో తెలుసా? నా కొరకు నేను జీవించడానికి ఆయన ఈ దేహాన్ని నాకు ఇవ్వలేదు కానీ నన్ను పంపిన వాని చిత్తము చేయటానికే ఏ ఉద్దేశముతో ఏ సంకల్పంతో ఏమి చేయటానికని ఈ లోకంలోనికి నన్ను పంపించాడో దాన్ని చేయటమే ఈ నూతనమైన జీవమైనటువంటి ఈ ప్రతిష్ఠించేటువంటి మార్గం. యేసు దాన్ని చేసి ప్రతిష్ఠించాడు. ఈ మార్గంలో మనము కూడా ప్రభువు మనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి ఆయన మహిమపరచటమే. థ్యాంక్ యూ బ్రదర్. ఎలాంటి జీవితం అంటే మనకి నూతన జీవాన్ని మార్గాన్ని దేవుడు మనకి చూపించాడు. దేవుడు మరి ఎలా జీవించాలి నూతన మార్గాన్ని బట్టి అంటే మనం ఎవరి మీద ఆధారపడకుండా లేదంటే ఇదివరకంటే తెలియనప్పుడు మనం ఏం చేస్తున్నాం, సేవకుడిని మధ్యలో పెట్టుకుని ఆయన చెప్తే ఆయన దేవుడు అడిగితే మనకి సహాయం చేస్తాడు అని చెప్పేసి అలాంటి విశ్వాసంతో ఉండేవాళ్ళం. కానీ దేవుడు తెలియజేసింది ఏంటంటే మనమే డైరెక్ట్ గా దేవుడిని అడగొచ్చు. దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన శరీరం అనే తెర ద్వారా మనకి మంచి నూతన మార్గాన్ని మనకి మధ్యవర్తి ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. అయితే దేవుడు మనల్ని ఎందుకు చేశాడంటే ఆయనతో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని చేశాడు.
మనం ఆయనతో సహవాసం చేయాలని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఈ నూతన మార్గంలో మనం ఎప్పుడూ సంతోషంతో ఆయన నడిచిన బాటలో ఆయన చూపించిన మాదిరిగా మనం కూడా నడవాలని, ఆయన ప్రేమ మన నుండి ఇతరులకి చూపించాలని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి దేవునికి ఇష్టమైన జీవితము ఈ నూతన మార్గంలో మనం నడిచి దేవునికి మనం ఇష్టాలుగా జీవించాలని నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. 12వ వచనం. 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇంకని అన్నడను జ్ఞాపకం చేసుకున్నని ప్రభువే సెలవిస్తున్నాడు. మన పాపముల విషయంలో, నా పాపముల విషయంలో, నా దోషముల విషయంలో ప్రభువు దయగలిగి నిజంగా దేవుని యొక్క దయని బట్టి, దేవుని కృపను బట్టి భయంకరమైన పాపినైన నన్ను తన స్వరక్తం ఇచ్చి నా యొక్క పాప జీవితాన్ని ఆయన క్షమించటానికి, పరిశుద్ధపరచటానికి కేవలము దేవుని యొక్క దయ కనికరాన్ని బట్టి నేను వాక్యాన్ని విని వాక్యం ప్రకారము నేను జీవించటానికి ప్రభు కృప నాకు సహాయం చేయను. అంశాన్ని బట్టి హెబ్రీయులు 10:19 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక నా జీవితంలో నాకు ధైర్యం లేనందున నేను నూతనము అయినది జీవము కలిగి నేను లేను. ఎందుకంటే భయంతో ఆ తెర దేవుడు నా కొరకు ఏర్పరిచి ఉన్నా కానీ ఆ తెరలోనికి వెళ్ళాలంటే ధైర్యము చాలట్లేదు. ఈ రోజు ఈ వాక్యాన్ని వినటానికి ఈ అంశము నాకు ఎంతో ధైర్యాన్ని కలిగిస్తుంది. నేను పొద్దున కూడా షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ ధైర్యం చాలక షేర్ చేయలేదు. మన జీవితంలో అబద్ధాలు, మోసకరమైన జీవితము ఉంటే ఎంతకాలము మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేము. ఎవరైనా ఏదన్నా మాట అన్నా కానీ కోపగించుకోకుండా సహనము, ఓర్పు కలిగి ఉండాలి. అలాగే దేవుడు మన పాపములు మనుషులైతే మన యొక్క పాపములు ఎప్పుడు నేనైతే ఎవరొకరు ఏదన్నా పాపం చేస్తే అది ఎప్పటికీ తలుచుకొని మనసులో అలా ఉంచుకుంటాం. కానీ మన నిజమైన దేవుడైతే ఆ పాపం మనం చేసిన వెంటనే మర్చిపోయి మనల్ని ఏది కావాలంటే అది మనకు దయచేస్తా ఉంటారు. మనుషుల ప్రేమ కంటే దేవుని ప్రేమ ఎంతో విలువైంది. నిజంగా దేవుడు ఈ రోజు మనకి ఇలా ఈ 3 రోజులు దేవుడు మనతో ఉండి ఈ వాక్యాన్ని ధైర్యం కలిగి మనం తెలుసుకొని జీవించాలని, నూతనమైనది జీవము గల మార్గంలో మనం నడిచి ఆ తెర వెనకమాల దేవుడు మన కొరకే ఆ తెరను తెరిచారు. ఆ తెరలోనికి వెళ్ళి ఇంకా దేవుడి సత్యాలను తెలుసుకొని దేవుడి కొరకే జీవించాలని అందరము భయంతో ఎవరో అనుకుంటారని చెప్పి వేరే సంఘానికి వెళ్తే ఈ సంఘంలో ఉంటే ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ జరుపుకోమని చెప్పి ఎంతో మంది మనకు వ్యతిరేకంగా ఉంటారు. కానీ మనం ధైర్యం కలిగి ఎవరి మాటలు పట్టించుకోకుండా నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటున్నామనే ధైర్యం కలిగి ఎవరు ఎలాంటి మాటలు అనుకున్నా కానీ మనం వాటిని పట్టించుకోకుండా నిజంగా దేవుడి కోసం దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారని, మన పాపంలో పడిపోతూ ఉండగా కూడా మనం దేవుడు లేవనెత్తున్నారని చెప్పి సత్యాన్ని తెలుసుకొని సత్యం మార్గంలో నడుచుకోవడానికి దేవుడు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. దేవుడు చూపించినట్టు ప్రత్యక్షతను బట్టి, ఆయన కనబరిచినట్టు వాక్యాలను బట్టి ఆయనకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన అతిక్రమంలో దాచిపెట్టక ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు. నిజంగా నా అతిక్రమములు నేను వాటిని తెలుసుకుని విడిచిపెట్టి ఎన్నటికీ కూడా నేను వాటి వైపు తిరిగి చూడకుండా దేవుని మార్గంలోకి వెళ్ళడానికి, ఆయన మార్గంలో నడవడానికి ఈ యొక్క వాక్యాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నాకు కొన్ని విషయాల్లో నాకు అసహనం ఎక్కువ, కోపం ఎక్కువ.
కుటుంబ జీవితంలో కూడా నాకు కొంచెం కోపం ఎక్కువ, అసహనం. కానీ వాక్యాల ద్వారా నన్ను గద్దించినట్లయి నేను ఇలా ఉండకూడదు, నేను మారాలి, నేను ఈ సమస్య నుంచి దేవుణ్ణి బయటపడడానికి సహాయం అడగాలి అని నన్ను గద్దించి ఆయనకి ఇంకా దగ్గరగా అవడానికి ఎంతగానో ఈ వాక్యాలు ఉపయోగపడుతున్నాయి బ్రదర్. అదే విధముగా మరి ఒక పూజారి, ఒక భక్తుడికి దేవుడికి మధ్యన పూజారి, మరి హైందువులు గుడికి వెళ్ళినప్పుడు పూజారి మధ్యలో ఉండి దేవుడి దగ్గరికి మనం డైరెక్ట్ గా కలుసుకునే అవకాశం హిందువులు వెళ్ళే గుడిలో ఉండదు. కానీ దేవుడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడంటే డైరెక్ట్ గా నేను ఆయనతో మాట్లాడడానికి, నా సమస్య వచ్చినప్పుడు డైరెక్ట్ గా తల్లితో, తండ్రితో గాని, భర్తతో గాని, స్నేహితులతో గాని ఎవరితో చెప్పుకోకపోయిన అటువంటి సంఘటనలు కూడా దేవుడితో నేను దగ్గరికి వెళ్ళి చెప్పుకుని నాకు వెంటనే దానికి తగిన సమాధానము దేవుడు అనుగ్రహించినప్పుడు ఎంతో సంతోషం వస్తుంది. అంత ధన్యత పాపినైన నాకు ఆయన ఇచ్చి ఉన్నాడు. అది తెలుసుకోవడానికి కూడా దేవుడు ఎంతగానో వాక్యాల ద్వారా గద్దింపునిస్తున్నాడు. అందుని బట్టి ఆయనకి ఎన్నో కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. పొద్దున విన్న వాక్యం కానీ, ఇప్పుడు విన్న వాక్యం కానీ దేవుడు ఇంకా ఆయన యొక్క మార్గంలో నడవడానికి నన్ను, నా కుటుంబాన్ని, మరి ఒక్కొక్కసారి ఎందుకులే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మళ్ళా దేవుడికి దూరం అయిపోతానేమో అన్న భావం కూడా ఈ వాక్యాలు దగ్గర చేస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆత్మీయంగా దేవుడు బలపరిచి ఆయన సన్నిధిలో నుంచి తొలగిపోకుండా ఇరుకైనటువంటి ఆ యొక్క మార్గాన్ని నా ముందు విశాలత పరిచి చూపించినందుకు ఆయనకి ఎన్నో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇట్టి ధన్యత ఇచ్చినందుకు, ఇట్లా మాట్లాడడానికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప ప్రేమను బట్టి, పాపినైన నన్ను ప్రేమించి ఆయన హక్కును చేర్చుకుంటున్న దాన్ని బట్టి ఆయనకి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను బ్రదర్. వాళ్ళు భయాందోళనకు గురయ్యేవాళ్ళు. ఎందుకంటే ఒకసారి ఇద్దరు పడినప్పుడు యెహోవా కోపం రగులుకొని అతను చనిపోయినట్లుగా మనం చూస్తాము. మరొక సందర్భంలో కూడా అహరోను కుమారులు వేరే అగ్నిని తీసుకొచ్చి వేసినప్పుడు కూడా దేవుని యొక్క అగ్ని వచ్చి మనం తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తాము. అదే విధంగా మనం చూసినట్లయితే మరి అహరోను అదే విధంగా ఏ విధంగా అయితే మోషే మీద మిరియాము సనుగినప్పుడు వాళ్ళకి కుష్టి వచ్చినట్లు కూడా మనం చూస్తాం. కాబట్టి దేవుని సేవకులే గాని దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నిజంగా వాళ్ళు భయాందోళన కలిగి ఉండేవాళ్ళు. కానీ క్రొత్త నిబంధనలో ఈ యొక్క నూతనమైన జీవమైన మార్గంలో మనం చూసినప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి మనకి ధైర్యం కలుగుతుంది. ఆ ధైర్యం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? మనం చూసినట్లయితే ఆ ధైర్యం అనేది మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి మనము ధైర్యముతో కృపా సింహాసనము దగ్గరికి అతి పరిశుద్ధ స్థలములోనికి మనము వెళ్తూ ఉన్నాము. కాబట్టి నిజంగా యేసుక్రీస్తు ప్రతిష్ఠించినటువంటి ఆ నూతనమైన జీవమైన మార్గం ఏంటంటే ఏ మాత్రము భయము లేనిది, మరణం లేనిది, మరణమే కనపడింది, సంతోషముతో ఆనందముతో దేవుని సన్నిధికి లోనికి ప్రవేశాన్ని మనం కలిగి ఉన్నాం.